డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ను ఎంచుకున్నారు. మంచి పేరున్న వాల్జ్ను ఎంచుకుని ఆమె ఎంతో మంచి పని చేశారని అమెరికన్ మీడియా మెచ్చుకుంటోంది. గవర్నర్గా, ఫుట్బాల్ కోచ్గా, ఉపాధ్యాయుడిగా విభిన్న భూమికలు నిర్వహించిన వాల్జ్ను నిర్ణయించి తనకంటే చక్కగా, గట్టిగా ప్రత్యర్థిని విమర్శించగలిగే వ్యక్తిని కమలా తోడు తెచ్చుకున్నారని పార్టీ అభిమానులు సంతోషిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్లను ఈయన విచిత్రమైన పదబంధాలతో, చమత్కారాలతో విమర్శిస్తూ ప్రజల దృష్టిని బాగా ఆకర్షించగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సైన్యంలోనూ పనిచేసి మధ్యతరగతి మెచ్చిన వాడిగా, శ్రామిక వర్గం పక్షపాతిగా పేరున్న వాల్జ్ చేరికతో విజయానికి కమల మరింత చేరువయ్యారని ఆమె పార్టీ నమ్ముతోంది. పార్టీ ప్రతినిధులంతా ముక్త కంఠంతో డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ఖరారు చేయడంతో ఆమె ఒక కీలక దశ దాటింది. తద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఈ భారత, ఆఫ్రికన్ సంతతి మహిళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అమెరికాలోని ఒక ప్రధాన రాజకీయ పక్షం నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందిన తొలి నల్లజాతి వనిత ఆమె. ఇక జో బైడెన్ బరిలో నిలిచి ఉన్నంతకాలం డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని, ఆయన చాలా ముందంజలో ఉన్నారని సర్వేలన్నీ తేల్చేశాయి. ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ దూకుడుగా ఉంటూ వచ్చారు. పార్టీ ఒత్తిడి మేరకు బైడెన్ తప్పుకొని కమలను క్రమంగా పెద్దలంతా బలపరుస్తున్న తరుణాన సర్వేలు ఆమెకి అనుకూలంగా ఉంటున్నాయి. ట్రంప్ కంటే కమల మెరుగ్గా పరిపాలించగలరని నమ్మే వారి సంఖ్య హెచ్చుతోంది. భారీగా విరాళాలు సమకూరడం, ఆమె సభలకు జనం పెద్ద సంఖ్యలో వస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. గత నెలలో ట్రంప్ మీద భయానకమైన హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగిన మాట నిజం. ఒక ధీరుడిగా, పోరాట వీరుడిగా, రక్షకుడిగా ఆయన కనిపించాడు. తుపాకీ గుండు ఛేదించిన చెవితో, రక్తం చిందిన ముఖంతో భద్రతా బృందం మధ్యలో నుంచి పిడికిలెత్తి నినదిస్తున్న ఆ దృశ్యం ఓటర్ల మీద ప్రభావం చూపకపోదు. కానీ ఆ దెబ్బతో ఘోర పరాజయం ఖాయమని డెమోక్రాట్లంతా భయపడి అధ్యక్ష అభ్యర్థిని మార్చేయడం ఇప్పుడు సానుకూల ఫలితాన్నిస్తుంది. ఈ మార్పు గమనించబట్టే కమలా హారిస్ మూలాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ నోట విచిత్రమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మనమంతా బహుళ సాంస్కృతిక ప్రపంచంలో బతుకుతున్నామని, విభిన్న మతాలు, జాతుల మధ్య వివాహాలతో మానవ సమాజం పురోగమిస్తున్నదని ఆయనకు తెలియకపోదు. కానీ ప్రత్యర్థి జాతీయతను అనుమానించటం ద్వారా తాను రాజకీయంగా లబ్ధి పొందవచ్చునని ఆయన అనుకున్నారు. ఆఫ్రో అమెరికన్ జర్నలిస్టుల వేదిక నుంచి కమల భారతీయురాలే తప్ప నల్లజాతి కాదని చెప్పదలుచుకున్నారు. ఆమె దశాబ్దాల పాటు తన భారతీయ మూలాలను ప్రచారం చేసుకుని ఇప్పుడే నల్లజాతి అస్త్రాన్ని వెలికితీసిందన్న రీతిలో ట్రంప్ విమర్శ చేశారు. కమల ప్రతిస్పందనను అటుంచితే ఒక బ్లాక్ ఎకనమిస్టుకు, ఇండియన్ బయాలజిస్టుకు పుట్టిన ఆమె తన 2 వారసత్వాలను ఘనంగా, గర్వంగా చెప్పుకోవచ్చునని కొందరు అంటున్నారు. బరాక్ ఒబామా, కమలా హారిస్ తండ్రులు ఇద్దరూ నల్లజాతి వారేనని గుర్తు చేస్తున్నారు. భారతీయ అమెరికన్లు, నల్లజాతి అమెరికన్లు ఆమెలో తమను చూసుకుంటున్నారన్న భయం ట్రంప్కు ఉండవచ్చు. భారతీయ మూలాలున్నాయి కాబట్టి ఆమె నల్లజాతీయురాలు కాదని ఆయన నిరూపించడానికి ప్రయత్నించినప్పటికీ అమెరికన్ శ్వేతజాతి సమాజంలో మిగతా జాతుల మీద అది పెద్దగా పనిచేయదు. నిజం ఏమిటో వారికి తెలియంది కాదు. అధ్యక్ష అభ్యర్థిగా కమల ప్రవేశంతో అక్కడి రాజకీయం ఒక్కసారిగా మారింది. అమెరికన్ ప్రజలు ఆశాజీవులని, మార్పు కోసం తప్పిస్తారని, బరాక్ ఒబామాను 2 సార్లు అధ్యక్షుణ్ణి చేసినట్టుగానే కమలా హారిస్ను గద్దెనెక్కిస్తారని కొందరి నమ్మకం. రేపటి ఆమె విజయం పలు రకాల వివక్షలున్న అమెరికన్ సమాజం మీద విశేషమైన ప్రభావం చూపుతుందన్న ఆ నమ్మకం నిజమైతే మంచిదే.